ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకకును యుగ సమాప్తికిని సూచనలేవి. దై కమింగ్ ఒకటి, ఆయన రాకడ. రెండవది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఆల్ దీస్ ఆర్ ద బిగినింగ్ ఆఫ్ సారోస్. ఇజ్రాయెలు దేశం ఒక దేశముగా మారుతున్నప్పుడు మనం గుర్తుపెట్టాల్సింది అంటే వసంతకాలం వచ్చింది అని ఎలా గుర్తుపడతామో అంత్యకాలంలో మనం ఉన్నామని కూడా మనం గుర్తుపట్టాలి. బాడీస్ విల్ రైజ్. యెషయాలో చెప్తున్నాడు మృతులు లేస్తారు. కొరింథీయులో చెప్తున్నారు మృతులు లేస్తారు. తెస్సలోనిలో చెప్తున్నారు మృతులు లేస్తారు. But the day of the Lord will come as a thief in the night, in the which the heaven shall pass away. పగటి సంబంధులందరూ ఎత్తబడతారు కాబట్టి మీరు పగటి వారు, మీకు దొంగవలే రాదు. అందుకే దేవుడు నిన్ను పిలుస్తున్న, నా జనమా రా, నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, ఉగ్రత తీరేంత వరకు బయటికి రాకు. సంఘమే సాతాను క్రియలను తొక్కిపడేస్తుంది. అంటే సంఘము ఎత్తబడిన తర్వాత మాత్రమే వాడు వచ్చి దేవుడిగా చెప్పుకొని ఆ బలిపీఠం మీద వచ్చి వాడు బలి అర్పించగలడు. అంటే వారి మధ్యలో నుంచి సంఘము ఎత్తబడుతుందో తీసివేయబడుతుందో అప్పుడు అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. అప్పుడు మహాశ్రమ కలుగును. ఎప్పుడు? అంత్యక్రీస్తు వచ్చినప్పుడు. మెరుపులాగా వస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉండగా అప్పుడు అంతం వస్తుంది. Then the end shall come.